నిప్పు రావాలా. ఇది ఈరోజు కావాల్సింది. అయిపోయింది చదువులు చెప్పండి. ఈరోజు అడుగుతున్నారు, ఈరోజు డబ్బులు ఇస్తున్నాం చదువు చెప్తున్నాం పోవాయా అనే రోజుల్లో ఆనాటి తరం గురువు గారిని గౌరవించడం వరం. గురువు గారి ధన్యత చెందింది స్వరం. బిడ్డల కోసం పోరాడు నిరంతరం. ధన్యత చెందింది మందిరం. గ్రామమే అయింది సార్ సుందరం. చిన్న పవన్ అంటే నేను చిన్నప్పుడు వచ్చేవాడిని, ఆ ఏరు దాటుకుంటూ వచ్చేవాడిని. ఎన్నేళ్ల తర్వాత గ్రామం లోపలికి వచ్చి చూస్తే ఎటు చూసిన దేవాలయాలు, చక్కటి పశు సంపద, ఐకమత్యము, కులమతాలు ఏమీ కనిపించకుండా అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉన్న ఈ ఊరు ఆ పవనపుత్రుడి పేరుతో రాగానే ఆంజనేయ స్వామి కనిపించారు సార్. చిన్న పవన్ అంటే పవనపుత్రుడి పేరు పెట్టుకున్నారేమో ఈ గ్రామంలో. పెద్ద పవన్, చిన్న పవన్ ఇందాక కూడా నేను పెద్దలతో చెప్పేటప్పుడు నాగేశ్వరరావు తోటి సార్ చాలా ఆయన మా నెల్లూరు జిల్లా ఊర్లే మేము మీకు ఇచ్చామన్నాను. నేను ఇప్పుడు కూడా పెద్ద పవన్ నెల్లూరు జిల్లా రాస్తున్నా. ఇప్పుడు కూడా ఇంత చదువు చెప్పే పెద్ద మాస్టర్ అయినా కూడా అడ్రస్ లో గప్పకుండా మా మిత్రులకి పెద్ద పవన్ నెల్లూరు జిల్లా, చిన్న పవన్ నెల్లూరు జిల్లానే రాస్తున్నా. ఎందుకంటే మా నరాలలో ఈ గ్రామం నెల్లూరు జిల్లా వాసులుగా మేము అట్లా పెట్టుకున్నాము. కానీ మీరు లింగ సముద్రం మండలం, లింగ సముద్రం, ఆ పరమేశ్వరుడు యొక్క లింగ సముద్రం అనే ఆ లింగం అనే పేరుని మీ గ్రామం తెచ్చుకోవటం, ఆ ఆంజనేయ స్వామి పేరు ఈ గ్రామంకు ఉండటం, ఈ గ్రామం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. ఆ అదృష్టంలో ఒక భాగమే ఇంతమంది గురుదేవులు, ఇంతమంది మహానుభావులు, ఇంతమంది మహానుభావులను సన్మానిస్తున్న ఈ శుభదినం. 10 వచ్చింది ఊరు జనం. ఇంతకన్నా ఏం కావాలి సార్? ఘనం. చదువులతో చేయించారు సార్ ఆయన రణం. అందుకే ఆయన కట్టాం సన్మాన తోరణం. చదువుకు లేదు సార్ మరణం. ఇటువంటి గురువులే సార్ మనకు శరణం. ఎందరో బిడ్డ పట్టాలి ఆయన యొక్క చరణం. ఎంత ఖర్చు పెట్టామని కాదు సార్ ధనం, మన జీవితానికి ఆయన పోసాడు ఇంధనం. అటువంటి గొప్ప గురువును సన్మానిస్తున్న మీకు అభివందనం. వచ్చిన అందరికీ అభినందనం. సినిమా యాక్టర్ల సభలకి, రాజకీయ నాయక సభలకి జనాన్ని చూసేనే గాని ఒక సామాన్యమైన గురువు సభకు ఇంతమంది జనం రావటం అదృష్టం. అది ఆయన పూర్వజన్మ పుణ్యం, ఆ పంతులు గారి యొక్క పుణ్యం, ఆయన సహకారుల యొక్క పుణ్యం. మనిషి పోతే 2 రోజుల్లో మర్చిపోయే ఈ రోజుల్లో తగలబడిపోయిన స్కూల్ నుంచి నిలబెట్టినంత వరకు పోరాడినటువంటి విశిష్ట వ్యక్తులకి శ్రద్ధాంజలి ఘటించినటువంటి ఆ సన్నివేశం ప్రజల కోసం. ఇది దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. ఆ విధంగా బిడ్డలతో కూడా చేయించండి సార్ అభ్యాసం. బిడ్డల మధ్య పెంచండి సార్ ఆ సహవాసం.